వీళ్ళందరి కోసం మీ ఓటు అడగడానికి మీ ముందరికి మీ కొరుట్ల బిడ్డ మీ ఎంపీ ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అదే మాదిరిగా మన ఇవాళ ఓం ప్రకాష్ అని ఒక వికలాంగుని మనం టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వికలాంగులు డబ్బులు లేనివాడు డెఫినెట్ గా ఇంట్లో ఒక మెంబర్ గా వారు మీకు ఇళ్ల పేర్లు అందుబాటులో ఉంటారు. ఏ పార్టీ గురించి టికెట్లు ఇవ్వలేదు. అవినీతి రహితంగా ఉండాలి మన మున్సిపాలిటీ అనే ఉద్దేశంతో ఇవాళ అందరినీ కొత్త పెన్షన్లు వస్తున్నాయా? అప్లై చేసుకుందామంటే వెబ్సైట్ బంద్ ఉన్నది తెలుసా? మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు నెలకోటి కొత్త చీర కొనుక్కుంటూనే ఉన్నాడు. కొనుక్కుంటూనే ఉన్నారు. లేదు మీరంతా తులం బంగారము మీకు ఇక 3 ఇంతలు అయిపోయాయి. 80,000 ఉన్నప్పుడు ఇచ్చిండు మీకు తులం బంగారం. ఇప్పుడు 2 లక్షలు అయింది. 3 ఇంతలు రేటు కూడా పెరిగాయి. మీరు ఓట్లు వేసారు కదా. ఇక రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులు ఉంటారు కదా మా కొరుట్లలో 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? నిరుద్యోగ భృతి పిల్లగాళ్ళు ఈడున్నారు యూత్ 4,000 రూపాయలు. విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చిందా? ఎవరికైనా వచ్చిందా రుణం? ఫీజు రీయింబర్స్మెంట్లు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి అమ్మాయిలకు అబ్బాయిలకు చదువుకునేటోళ్ళకి మీ కాలేజీల్లో ఫీజులు కడుతున్నా గవర్నమెంట్? ఎప్పుడో బంద్ పెట్టారు. గదమ్మకోడే బంద్ పెట్టిండు. ఈ తొండమూతుడు వచ్చి వాడిని చాలు చేయండి. అటు బకాయిలన్నీ కడతానండి ఎలక్షన్లలో. యాదుందా? ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, అందరు దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు. యాదుని అయివని మీకు ఏం చేస్తున్నా? మీకు మళ్ళా 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ రాలే. మళ్ళా కాంగ్రెస్ కి ఎంత కొట్టేస్తున్నారు. మరి దివ్యాంగులను కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాళ్ళని కూడా మోసం చేసిండు పుట్టుడు. మొత్తం కల్వకుంట్లని భయపెట్టిస్తున్నాడు. కాళేశ్వరంలో 1,00,00,000 కోట్ల రూపాయలు మింగినవన్నీ భయపెట్టిస్తున్నాడు. భయపెట్టించి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు మింగుతున్నాడు. వాళ్ళని ఏం జైలేస్తాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్ల రూపాయలు మింగిండ్రు కల్వకుంట్లోళ్ళు. వాళ్ళని ఏమంటలేడు. పొట్టుడు వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటాడు. నోరు మూసుకొని కూర్చున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్ట్ చేస్తా అని ఏం చేసాడు తెలుసా? నిన్న ఏమైంది తెలుసా? హైదరాబాద్ లో నిన్న ఏమైంది తెలుసా? ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసిన రికార్డులు మొత్తం ఏ ఆఫీసులు అయితే ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది. ఓడి పెట్టిండు, పొట్టుడే పెట్టిండు. అగ్గి దానికి పొట్టుడే పెట్టిండు పైసలు తీసుకొని. కసుంటోడు మీ ముఖ్యమంత్రి. కసుంటోడు పార్టీ కోటేస్తారు. ఆటో డ్రైవర్లు 12,000 रुपये साल में, सालाना 12,000 दिया. गिड्डा दिया क्या तुम्हारे को? दिया नहीं दिया. అమృత్ స్కీమ్ కింద 41.5 కోట్లు ఇప్పించినాయి. దాంతో మంచినీళ్ళ సరఫరా కావాలి. అయిందా? ఈ పైసలు ఎటువైనాయి? మరి ఎటువైనాయి పైసలు? 41.5 కోట్లు కొరుట్ల మున్సిపాలిటీకి ఇప్పించింది. ఇక మీ రోడ్లు, మీ డ్రైనేజీలు మంచిగా కావాలని 18 కోట్ల 70 లక్షలు ఇప్పించిన కేంద్రంకి వెళ్ళి. అయినాయా? ఎటువైనాయి పైసలు? మీరు ఇక ఢిల్లీలా కొరుట్లలో కొట్టిండు మావోడు అని నాకు ఓటేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి నేను పైసలు పంపుతున్నా. ఇక్కడ గల్లీలేమో మీరు దొంగల కోటేస్తున్నారు. అది ఎత్తుకొని పీక్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కదా గద్దముక్కోడు. ఇది తొండమూతోడు మీకు ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇల్లు కట్టుకుని 5-5 లక్షలు ఇస్తున్నట. ఇచ్చిందా? మోడీ కోటైతే సరిపోదు. గల్లీలో కూడా మోడీకి ఓటేయాలి. పైసలు అడిగిళ్ళు వస్తే ఇక్కడ దొంగలుంటే కాదు. గల్లీలో ఓటేయాలి. మోడీ బలం అవుతుంది. ఇప్పుడు కూడా మీరు ఓటేయకపోతే ఇక మనం ఇంకోసారి నా దగ్గరకు వచ్చి మోర్లు కొరుకుతున్నాయి. ఆ రైల్వే స్టేషన్ రోడ్డు మంచిగా లేదు. ఆడ రైల్వే స్టేషన్ వెనుక ఆ ట్రైన్ నిండిపోయి మొత్తం కాలనీలకు వస్తాయి. మొన్న అతి వర్షాలు పడ్డప్పుడు ఈ దాకా మునిగిపోయినాయి కాలనీలు. యాదున్నాయి? నాకు యాదుంది. మీకు యాదుందా? నాకు యాదున్నాయి. మట్టి కొట్టుకొచ్చింది, ఇళ్లకు బురద కొట్టుకొచ్చింది. యాదుందా? మిమ్మల్ని చూస్తే గోస అనిపించింది. ఇంకా ఏం చేస్తాం? మీకేమో దొంగలే కావాలి. మీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు మోసపోవడం మీకు ఇష్టమే. మీద 7 సంవత్సరాల నుంచి మీరు అందరు నాకు ఓటు వేసారు. ఓటు వేయలేదు అంటలేను. ఢిల్లీ ఎలక్షన్ లో నాకు ఓటు వేసారు. మీరు
ఒక్క రూపాయి నా మీద అవినీతి ఆరోపణ ఉందా? మీ కొరుట్ల చుట్టుపక్కల రైతులు పసుపు పంట 4,000 రూపాయలు వచ్చి వాళ్ళకి ఇవాళ 16,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి. యువన్ అయ్యేకి శాతగాలి పసుపు బోర్డు తెచ్చి నిజామాబాద్ గడ్డ మీద ఆఫీస్ పెట్టించిన జాతీయ బోర్డుది. ఇక్కడ మన రైతు బిడ్డని చైర్మన్ చేసిన ఇవాళ 16,000 17,000 అమ్ముకుంటున్నారు పసుపుని. అది 25,000 చేపిస్తే చూస్తూనే మీరు. మోడీ ఇస్తాడు, ప్రతి రూపాయి మోడీ ఇస్తాడు. అలా పొట్టోని పైసలు లేవల్లా. గద ముక్కుని కోటేస్తారు, తొండ మూతని కోటేస్తారు. మోడీ కోటేరావా గల్లీలా? కొరుట్ల బిడ్డని కొరుట్ల మున్సిపల్ చైర్మన్ బీజేపీని చేయాలి. మళ్ళీ ఎక్కడ రావాలా? మీ ముందరికి లేదు, మీరు ఓట్లు వేస్తలేరు. గల్లీలా ఓట్లు వేయరు నాకు. విన్నరా? మోడీని తీసుకురమ్మంటావా? మొన్న అమిత్ షా తెచ్చినా కదా, గెలిపించి మున్సిపల్ చైర్మన్ చేయండి, మోడీని తీసుకొస్తా. మొన్న జగిత్యాలు ఇచ్చినా కదా, నా ఎలక్షన్ కోసం వచ్చిపోయినా జగిత్యాలు. ఈసారి కొరుట్ల పట్టుకొస్తా, సరేనా? పక్కా. మాకు ఓడి సపోర్ట్ అవసరం లేదు, మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. గత ముక్కంతో అస్సలు అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరోళ్ళు ఉన్నాడు. ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ క్యాబినెట్లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి క్యాబినెట్లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల్లో ప్రతి బియ్యం గింజ కూడా మోడీ కొంటున్నాడు. సిగ్గులేదా నీకు? అబద్ధాలు మాట్లాడతానికి ఏం పుట్టుక పుట్టినావు? నీ ప్రతి గింజ నీ క్యాబినెట్లో కూడా నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ కొంటున్నాడు. పైసలు రత్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతిను. బుద్ధి ఉండాలి, ఈ వయసుకు వచ్చినావు.